పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ బీసీఎన్ ఛానల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. విశేష ప్రేక్షకాదరణ పొందిన బీసీఎన్ లీడర్ కార్యక్రమంలో భాగంగా 2024 ఎన్నికలకు 6 నెలల ముందు తనను ఇంటర్వ్యూ చేశారని, ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాను చట్టసభల్లో అడుగుపెడతానని చెప్పడం జరిగిందని, తాను ఎమ్మెల్యే అవ్వాలని అనుకున్నానని, అయితే పార్టీ తన సేవలను గుర్తించి ఎంపీ సీట్ ఇచ్చిందని గుర్తు చేశారు. 2,70,000కు పైగా భారీ మెజార్టీతో విజయం సాధించడమే కాకుండా కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించడం సిన్సియర్ కార్యకర్తకు ఇచ్చిన గౌరవమేనని అన్నారు. కేంద్ర మంత్రి కోరికపై బీసీఎన్ లీడర్ కార్యక్రమంలో తాను మాట్లాడిన క్లిప్పింగ్ ను సభికుల హర్షధ్వానాల మధ్య ఎల్ఈడీ స్క్రీన్ పై ప్రదర్శించారు. కష్టపడి పనిచేస్తే సభలో కూర్చున్న వారు కూడా భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించవచ్చని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ప్రయత్నం చేశాను చాలా సీరియస్గా అసెంబ్లీ టికెట్ కోసం. నేనేమి దాచుకోని విషయాన్ని, నాకు ఎమ్మెల్యే అవ్వాలనేటువంటి తాపత్రయం నా చిన్నప్పటి నుంచి ఉంది. మీరైతే చూడండి, నేను ఎన్నికలకు ముందు 24 ఎన్నికల ముందు 2 నెలల క్రితం ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాను. లీడర్ అనే ప్రోగ్రామ్ బీసీఎన్ ఛానల్లో చేసేట్టు ఉంటారు ఎవరన్నా. లీడర్ ప్రోగ్రామ్ పేరు. ఆ లీడర్ ప్రోగ్రామ్ యాంకర్ అడిగితే చెప్పారు, శ్రీనివాస్ వర్మ 2024లో చట్టసభల్లో, అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, అడుగు పెడుతున్నాను, ఇవాళ రాసుకోండి అని చెప్పారు. రాసుకోమని చెప్పాను. నా ధైర్యం, నా వెనకాల ఉన్నటువంటి నా పార్టీ యొక్క గొప్పతనం, మనలాంటి కార్యకర్తలు ఏదో రోజు ఎమ్మెల్యేని చేస్తుంది అనేటువంటి ఒక నమ్మకం పార్టీ మీద. ఇది నేను గొప్పగా చెప్పట్లే. నేను ఆ వీడియో పెడతా, మీకు కూడా మనోధైర్యం. ఆ వీడియో చూస్తే నేను ఏ రకంగా చెప్పానని మీకు అర్థమవుతుంది. ఎన్నికలకు 2 నిమిషాల ముందు, 2 నెలల ముందు అయ్యి తీరుతానని చెప్పాను. ఎలా అవుతారన్నాడు. నీకు అనవసరం, నేను ఎల్లపోతే అడిగి ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ అడిగి. ఎందుకంటే నా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తని ఏదో రోజు గుర్తిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం. ఎమ్మెల్యేగా అభ్యర్థిత్వం కావాలని నేను ఎవరిని అడగలేదు. మన పార్టీలో ఆ సిస్టమ్ లేదు. దయచేసి అది గుర్తు తెచ్చుకోవాలి. లీడర్స్ వెనక తిరిగితే పని అవ్వదు. లీడర్స్ని అంతసేపు ఎన్నిసార్లు కలిగితే అంత మైనస్. మన పని మనం చేయాలా. పార్టీలో ఎవరు పని చేస్తున్నారు, ఏ రకంగా పనిచేస్తున్నారు అనడానికి ఒక సిస్టమ్ ఉంది మన పార్టీలో. సంఘటనాపరంగా పనిచేసేటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు చాలా మంది గుర్తిస్తూ ఉంటారు. అడిగాను ఎమ్మెల్యే, ఎక్కడి నుంచి అడిగానంటే గుండెడి. అదేంటి భీమవరం కదా అన్నది మా నాయకత్వం. నాకు ఉంది కంఫర్ట్ అండి, ఇక్కడ రాజకీయం వేరు, అక్కడ రాజకీయం వేరు. సీట్ ఎలాగ వస్తుంది మరి, ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే కదా అన్నారు. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే ఉండదు, సిట్టింగ్ సీట్ జనరల్గా వెళ్ళారు. నేను నాయకత్వానికి చెప్పాను. సరే, అక్కడ 2 అభ్యర్థులు ఉన్నారు సార్, బాగా ఫైటింగ్ తీవ్రంగా ఉంది. డెఫినెట్గా మనం పట్టుపడితే ఆ ఫైటింగ్ చాలా ఒత్తిడి ఉంది ఒకరి మీద ఒకరికి, తెలుసు కదా. ఉండి పేరు నేను చెప్పను, నా మిత్రులు 2. ఆ తగువు మనం తీర్చొచ్చండి, మనం తెచ్చొచ్చు. ఆ తగుని ఎవరికి ఇచ్చినా ఇంకొకరు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని నేను వాళ్ళిద్దరు కూడా చెప్పివ్వండి. మీరు రోజు ఇంకొంచెం పెంచుకోండి, గొడవ కొంచెం పెంచండి, మీ తగు నేను తీరుతాను. నా ఫ్రెండ్స్ వాళ్ళతో వ్యక్తిగతంగా చాలా క్లోజ్గా ఉంటాం. ఆ తగు ఏదో నేను తీరుతాను, మీరు ఇంకా యాక్టివ్గా ఉండండి అని చెప్పివ్వండి. భీమవరంలో మున్సిపల్ కౌన్సిల్గా చేసినటువంటి శ్రీనివాస్ వర్మని కేంద్ర మంత్రిని చేస్తే, తెలంగాణలో మున్సిపల్ కౌన్సిల్గా చేసినటువంటి బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రిని చేస్తే, ఢిల్లీలో కార్పొరేటర్గా ఉన్నటువంటి రేఖా గుప్తాని సీఎం చేసినటువంటి పార్టీ పని ఆధారంగా ఇందా చెప్పా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం, రైట్. అతోడికి ప్రయారిటీ ఉంది. కొత్తడు వచ్చి దూకుడుగా పనిచేస్తున్నాడు.
ఆటోమేటిక్గా పార్టీలో ప్రోత్సాహం ఉంటుంది. మీరందరికీ ఒప్పుకుంటే ఇది అయ్యాక నాకు బీసీ ఆయన చిన్న స్లిప్ పంపాడు. అంటే అంతా కట్ చేసి ఆఖరిని ఒక 1 minute ఉంటుంది, అది 2 minutes. నేను ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పానో ప్లే చేస్తానని స్లిప్ పంపాను. ఇందా చెప్పాను కదా, అయ్యి తీరుతానని. అంటే మీ అందరి మీద నమ్మకం, అది నాకేం లేదు. కొంతమంది విన్నారంట, అయ్యాక ఒక 1 minute చాలా మంది చూసామని చెప్తున్నారు. అంటే నా పార్టీ మీద నాకు ఉన్నటువంటి నమ్మకం చెప్తున్నాను. ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నాయంటారు? ఖచ్చితంగా పోటీ చేస్తాను. నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అనేది జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది, నా రాష్ట్ర పార్టీ. అందులో అనుమానమే లేదు. నాకు నా రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి కూడా ఒక ఇంటర్నల్ డైరెక్షన్ నేను ఇప్పుడు మాట్లాడేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి నాకు నమ్మకం ఉన్నది. ఏ రోజుకైనా చట్టసభలో అయితే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ నా వాయిస్ వినిపిస్తాననేటువంటి ఒక నమ్మకం నాకు. ఎప్పుడు జరిగిందనేటువంటి ఒక 6 నెలల ముందు ఎట్లా తెలిసింది తెలియదు. కానీ నేను చెప్పాను, నాకు గుర్తుంది. నేనేం చెప్పానంటే మీకు ఖచ్చితంగా ఏదో రోజు నా పార్టీ నన్ను గుర్తిస్తుంది. నేను చట్టసభలో, శాసనసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, చట్టసభల్లో నేను నా వారిని వినిపిస్తానని మీకు చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను. వాస్తవం.